ఇదే వీడియో ఎడిటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లోని. మనం కూడా ఈ వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. ఒకసారి నేను చేసిన వీడియో ఫస్ట్ డెమో అయితే చూడండి. ఫస్ట్‌గా వీడియో ఒక టెంప్లేట్ అండ్ ఫాంట్ కోసం ఫస్ట్‌గా మీరు టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మన ఛానల్ వస్తుంది. మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. టీవీకే 97 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఒక ఆర్టికల్ వస్తుంది. అలాగే ఇందులో ఉన్న టెంప్లేట్ లింక్ ఉంటుంది. అలాగే ఒక ఫాంట్ లింక్ ఉంటుంది. ముందు ఫాంట్ డౌన్ చేసిన అట్మాస్లో ఇంపోర్ట్ చేసుకుని తర్వాత టెంప్లేట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ అలా ఉంటుంది. ఫస్ట్గా మీరు ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు కింద అంటే టోటల్ డౌన్లోని రిలిక్స్ అనేవి ఉంటాయి. టాప్లో అయితే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఒకటి ఒక నార్మల్ ఒక సింగిల్ పిఎన్జీ ఒకటి ఉంటుంది. అంటే ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఒక పిఎన్జీ కింద కన్వర్ట్ చేసుకుని దాని తర్వాత కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి పిఎన్జీ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు అంటే ఏ ఫోటో అయినా సరే పెట్టుకోండి. బట్ ఇంకొకటి చెప్తాను నేను, అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనుకోండి. ఒక్క నిమిషం చూడొచ్చు. ఎగ్జాంపుల్కి నేను అంటే నార్మల్ ఫోటో యాడ్ చేయండిలే, ఏ టైప్ ఫోటో అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో యాడ్ చేశాను. బట్ కొంచెం సెట్ చేసుకోండి, అంటే 2 ఫింగర్స్ పెట్టి సెట్ చేసుకోండి, మీ చేతి 2 ఫింగర్స్ పెట్టి. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఓపెన్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక్క నిమిషం షిఫ్ట్ అని ఉంటుంది. ఇది యాడ్ చేసుకుంటే మీకు చెప్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షిఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడ డిగ్రీస్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మీ డ్రెస్ కలర్ పెట్టి మ్యాచ్ అవుతుంది. అంటే కొంచెం అంత కరెక్ట్గా కాకపోయినా పర్లేదు, కొంచెం మ్యాచింగ్ అనేది పక్కా అవుతుంది. చూడొచ్చు కొంచెం ఇది ఓకే. అలా కొంచెం సెట్ చేసుకోండి. కొంచెం బెటర్గా ఉన్న ఫోటోని సెట్ చేసుకుని దాని తర్వాత ఏం చేస్తారంటే కింద టోటల్ డౌన్లోని రిలిక్స్ ఉంటాయి. ఒక రిలిక్ ఓపెన్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ పిన్సిల్ కనపడుతుంది. ఇది ఓపెన్ చేసి మీ డ్రెస్ మీద పెట్టుకుంటే ఒక్క నిమిషం ఆటోమేటిక్గా డ్రెస్ కలర్ పెట్టి ఆ రిలిక్స్ వస్తాయి. కొంచెం ఇక్కడ 2 ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని దీన్నే కాపీ లేయర్ కొట్టండి. ఒక్క నిమిషం ఈ రిలిక్స్ని కాపీ లేయర్ కొట్టి ఇక్కడ ఉన్న ప్రతి దానికి టిక్ చేసుకోండి. అలా ఎన్ని ఉంటాయి అన్ని రిలిక్స్ టిక్ చేసుకుని ఇక్కడ పైన ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్కన చిన్న ఎర్రమార్క్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతాయన్ని హైడ్ చేసేసి జస్ట్ మీరు పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది. అర్థమైంది కదా? అలా ఒక్కటి సెట్ చేసుకుని మనకి మెయిన్ వచ్చి కలర్ మ్యాచింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం లుక్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. నేను చేంజ్ చేసిన, మీరు అన్నీ చేంజ్ చేసుకోండి. అలాగే పైన వచ్చి మనకి ఒక 2 పార్ట్